బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ అండ్ చల్లటి కబురనే చెప్పుకోవాలి. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేశాయి. అవును, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేశాయి నైరుతి రుతుపవనాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను తాకాయి నైరుతి రుతుపవనాలు. మీకు ఎప్పుడో మేము చెప్పాం, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మేము ఇస్తామని చెప్పి. నైరుతి రుతుపవనాల విషయంలో కూడా మేము మీకు ముందే చెప్పాం. 3 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నాయనేది. అయితే అదే అంశానికి సంబంధించి ఈరోజు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు విస్తరించే అవకాశం ఉంది అనేది నేను మీకు మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణం ఎలా ఉందో మీరు చూడొచ్చు. బంగాళాఖాతం నుంచి మొదలుపెట్టి అరేబియా సముద్రం వరకు కూడా ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది మీరు చూస్తున్నారు. అనుకూలంగా ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం విస్తరించడానికి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించడానికి కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించి ముందుకు వెళ్లేందుకు కూడా, అంటే క్రమంగా సానుకూల పవనాలనే చెప్పుకోవాలి. నైరుతి రుతుపవనాలకు సంబంధించి సానుకూల పవనాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరేబియా సముద్రంలో కావచ్చు, బంగాళాఖాతంలో కావచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే నైరుతి రుతుపవనాలు హ్యాపీగా ముందుకు కదులుతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారే, ఆ ఇమేజ్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగోండి, ప్రస్తుతం రాయలసీమ నెల్లూరు వరకు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఆ మ్యాప్నిచ్చింది. నైరుతి రుతుపవనాలు ఎక్కడున్నాయనేది ఒకసారి ఆ మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఏ జిల్లాలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఈ రోజు కాస్త డీటెయిల్గా జిల్లాలకు సంబంధించి కూడా వాతావరణాన్ని మేము అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మ్యాప్లో మీరు చూస్తున్నారు, ఇదిగోండి, ఇదే ఆ మ్యాప్. భారత వాతావరణ శాఖ ఇచ్చిన మ్యాప్ని మీకు చూపిస్తున్నాను. ఎస్, ఒక్కసారి నేను కాస్త జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇదిగోండి, అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ 2024 నైరుతి రుతుపవనాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిగోండి, ఈ రెడ్ కలర్లో ఉంది నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్. అంటే సాధారణంగా ఈ సమయంలో, ఈ ఎర్ర రంగులో ఉన్నది ఈ సందర్భంలో, ఆ సమయంలో నైరుతి రుతుపవనాలు రావాలి. అలాగే ఈ బ్లూ కలర్లో ఉన్నవి యాక్చువల్ డేట్ ఆఫ్ ఆన్సెట్. అంటే దీనికి సంబంధించి బ్లూ కలర్లో ఉన్నవి ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాయనేది తెలిపేది. ఇక్కడ మీరు చూస్తే కనుక క్లియర్గా మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో మీకు కనిపిస్తోంది 5వ తారీఖుకి ఇటు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి. కానీ మీరు చూస్తే కనుక ఇటు రాయలసీమ, ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతం, రాయలసీమకి ఈ ప్రాంతాలకు సంబంధించి అడుగు పెట్టేశాయి. ఇలా ఆ విజువల్ మీరు చూస్తున్నారు. 2వ తారీఖు అంటే ఈరోజు, నిన్న కాస్త లేట్గా అనుకున్నప్పుడు కూడా 2వ తారీఖుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ను తాకాయి. రేపు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో విస్తరించే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ విషయాన్ని మీకు అందరికన్నా ముందుగా ఎప్పుడో చెప్పింది ఆర్టీవీ. 2వ తారీఖున, అవును, దాదాపుగా 1-2 తారీఖుల్లో, మహా అయితే 4-5 తారీఖులకు సంబంధించి అంతవరకు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే 3 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టబోతున్నాయి అనేది ఎప్పుడో చెప్పాం. ఈరోజు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేస్తాయి. వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్. అవును, ఎందుకంటే నైరుతి రుతుపవనాలు ఎప్పుడెప్పుడు వస్తాయంటే కూడా చాలా ఆతృతగా ఎదురు చూసాను నేనైతే. సో ఆ నేపథ్యంలో ఈరోజు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేస్తాయి. మరికొన్ని రోజుల్లో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించబోతున్నాయి. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి కూడా, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు విస్తరించబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాల్లో ఎటువంటి సినారియో ఉంది, ముఖ్యంగా కోస్తాంధ్ర అలాగే రాయలసీమకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ తర్వాత జిల్లాల వారీగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఒకసారి అంతకన్నా ముందు నైరుతి రుతుపవనాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ని, ఒక నోట్ని రిలీజ్ చేస్తుంది. ఆ నోట్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇంటూ సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అరేబియన్ సీ ఇన్ కర్ణాటక, రాయలసీమ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ నెక్స్ట్ 2 to 3 days. అంటే నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి దానికి సంబంధించిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అరేబియా సముద్రంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అరేబియా అంటే అరేబియా సముద్రానికి సంబంధించి కావచ్చు, అలాగే కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, అలాగే దాంతోపాటు వెస్ట్ సెంట్రల్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతానికి సంబంధించి కూడా
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే 2-3 రోజులు ఈ నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు విస్తరించబోతున్నాయనేది భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని క్లుప్తంగా చూస్తే మనకి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ వాతావరణ హెచ్చరిక మీరు చూస్తున్నారు, అలాగే వాతావరణ సూచన. ముందుగా వాతావరణ సూచన చూద్దాం, ఆ తర్వాత హెచ్చరికలకు వెళ్దాం. వాతావరణ సూచన చూస్తే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే భారీ వర్షాలు వాతావరణ హెచ్చరిక దగ్గర చూస్తే కనుక ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంకి సంబంధించి చూస్తే భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది అని చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి. దాంతోపాటు ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రాకి సంబంధించి చూస్తే కనుక ఇటువంటి సినారియో మనకు అనిపిస్తోంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వాతావరణ సూచన చూస్తే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి రాయలసీమలో కాస్త డిఫరెంట్ సినారియో అనేది మనకు అర్థమవుతుంది. దాదాపుగా డిఫరెంట్ సినారియో కాదు, దాదాపు ఒకలాగే ఉంది ఇక్కడ వాతావరణ శాఖ రిపోర్ట్ బట్టి. సో ఇటువంటి సినారియో మనకి దాదాపుగా ఒక 3-4 రోజులు కంటిన్యూ అవ్వకాశం ఉంది వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ బట్టి చూస్తే. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒకసారి చూపించే మీ ప్రయత్నం చేస్తున్నాను. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది జిల్లాల వారీగా. మీరు చూస్తే ఇదిగోండి, మొత్తం బోర్డు అంతా కూడా పూర్తిగా పసుపు రంగులో మారిపోయింది. పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రాబోయే 3-4 రోజులు అంటే 3వ తారీఖు నుంచి అంటే 1 నుంచి అంటే 2వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు అంటే రేపటి వరకు అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే 7వ తారీఖు వరకు చూసుకున్న పూర్తిగా ఎల్లో అలర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఒక్కసారి ఏ జిల్లాలకు ఎటువంటి సినారియో ఉందో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక థండర్ స్టార్మ్స్ కంబైన్డ్ విత్ lightning likely at isolated places, gusty winds with wind speed 30 to 40 kilometers per hour likely at isolated places. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటూ వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితి ఇటు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అలాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, అలాగే పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, దాంతోపాటు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, మొత్తం ఈ ప్రాంతాలకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే కనుక టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే మనం భావించవచ్చు. ఎందుకంటే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బట్టి మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఇక్కడ పరిస్థితులు కూడా గమనిస్తే కనుక ఒకసారి మ్యాప్ క్లోజ్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ ఆ ప్రభావం మనకి అనిపిస్తోంది. 2 రోజుల క్రితం విశాఖపట్నం కావచ్చు ఆ ప్రాంతాల్లో రాత్రిపూట దద్దరిల్లిపోయిందని చెప్పుకోవాలి. ఉరుములు మెరుపులు భయానక వర్షం దద్దరిల్లిపోయిన సిచ్యువేషన్. అంటే మెరుపులు కావచ్చు ఉరుములు కావచ్చు అటువంటి సినారియో మనం చూసాం. అంటే ఒక పక్క ఉక్కపోత వాతావరణంతో పాటు మరో పక్క చూసుకుంటే కనుక వర్షానికి సంబంధించి కూడా అటువంటి సినారియో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈ పరిస్థితి మీరు కనుక గమనిస్తే ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా ఈ ప్రాంతాలకు ఆ ఇంపాక్ట్ మనకు అనిపిస్తోంది. సో నైరుతి ఋతుపవనాలు మరికొన్ని రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి రేపు ఎల్లుండిలోగా పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. నైరుతి ఋతుపవనాలు మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించబోతున్నాయి. ఇంకొంత సేపు ఆగితే కనుక ఇంకొన్ని రోజులు కనుక ఆగితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించబోతున్నాయి. వర్షాలకు సంబంధించి మెండుగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.